అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా, జీవ వైవిధ్యానికి నిలయంగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ పర్వతం ప్రమాదపు టంచున ఉంది. గత 100 ఏళ్లలో ఈ పర్వతపు దిగువ అంచుల్లో ప్రకృతి సిద్ధమైన మొక్కల్లో 75% జాతులు అంతరించిపోయాయి. తాజాగా వెలువడిన ఓ పరిశోధనలో ఈ పర్వతానికి సంబంధించిన ఆందోళనకర వాస్తవాలు బయటపడ్డాయి. 5895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతం ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంది. ఈ పర్వతం చుట్టూ గత శతాబ్ద కాలంలో జనాభా పెరుగుదల నమోదైంది. దీంతో అక్కడ ప్రకృతి సిద్ధమైన మొక్కల జాతులు అంతరించిపోతున్నాయి. జర్మనీలోని బైరోత్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఆండ్రియాస్ హెంప్ నేతృత్వంలో జరిగిన పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. PLOS I జర్నల్లో దీనికి సంబంధించిన అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో వెల్లడైన వివరాలు శాస్త్రవేత్తల అభిప్రాయాలను తలక్రిందులు చేశాయి. ఇప్పటి వరకు జీవ వైవిధ్యం తగ్గడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని చాలా మంది నమ్మేవారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కానీ కిలిమంజారో పర్వతంలో జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి కారణం వాతావరణ మార్పు కాదని, మానవుల చేత కలిగిన భూస్వామ్య మార్పులేనని ఈ అధ్యయనం వెల్లడించింది. సహజ అడవుల్ని, వ్యవసాయ భూములను నరికేస్తూ బిల్డింగ్లు, నగరాలను నిర్మించడం దీనివల్లే ఎకలాజికల్ డిక్లైన్ కు కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ కు దారితీసిందని తెలిపారు. కేవలం శాస్త్రీయ డేటాను మాత్రమే కాకుండా గత 100 ఏళ్లలో అక్కడి సామాజిక, ఆర్థిక పరిణామాలను కూడా పరిశీలించి ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. 1911 నుండి 2022 వరకు ఉన్న చారిత్రక పటాలు, జనగణన గణాంకాలు, ఉపగ్రహ చిత్రాలు, దాదాపు 3000 రకాల మొక్కలు డేటాని సమీక్షించి శాస్త్రవేత్తలు ఈ ఫలితాలకు వచ్చారు. 1913లో కిలిమంజారో దిగువ భాగంలో ప్రతి చదరపు కిలోమీటర్కు సుమారు 30 మంది మాత్రమే నివసించేవారు. కానీ 2022 నాటికి ఆ సంఖ్య 430 మందికి పెరిగింది. అంటే జనాభా దాదాపు 10.5 రెట్లు పెరిగింది. ఈ జనాభా పెరుగుదలతో సహజంగా భూమి అవసరం కూడా పెరిగింది. అడవులు నరికివేసి వ్యవసాయ భూములు, పట్టణాలు నిర్మించడంతో పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతింది. గత శతాబ్దంలో కిలిమంజారోలో జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి వాతావరణ మార్పు ప్రధాన కారణం కాదని, జనాభా పెరుగుదల వల్ల జరిగిన భూభాగ వినియోగ మార్పులే నేరుగా ప్రభావం చూపాయని ప్రొఫెసర్ ఆండ్రియాస్ హెంప్ అన్నారు. ఈ అధ్యయనం ట్రాపికల్ ప్రాంతంలో 1 కిలోమీటర్ స్కేల్లో మానవ జనాభా డెన్సిటీని విపత్తుల డెన్సిటీతో లింక్ చేసింది. దీంతో జనాభా పెరుగుదల ల్యాండ్ కన్వర్షన్ కు దారితీసి బయోడైవర్సిటీ నష్టాన్ని తీవ్రతరం చేస్తుందని నిర్ధారించింది. అంటే ఎక్కడ జనాభా ఎక్కువగా ఉందో అక్కడ మొక్కల వైవిధ్యం తక్కువగా ఉందని శాస్త్రీయ ఆధారం స్పష్టంగా లభించింది. కిలిమంజారో పర్వతం దిగువ ప్రాంతాల్లో అడవులు, వ్యవసాయ భూములు నగర ప్రాంతాలుగా మారాయి. చిన్న పట్టణాలు, రహదారులు, వాణిజ్య ప్రాంతాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రకృతి సిద్ధమైన నివాస ప్రాంతాలు విచ్ఛిన్నమయ్యాయి. జంతువులు, మొక్కలు తమ సహజ పరిసరాలను కోల్పోయాయి. ఈ కన్వర్షన్ హ్యాబిటెట్లను ఫ్రాగ్మెంట్ చేసి మిలియన్ల మంది ప్రజలు ఆధారపడి ఎకోసిస్టమ్లను డిస్టర్బ్ చేసింది. జనాభా పెరుగుదల వల్ల వ్యవసాయం, సెటిల్మెంట్ పెరిగి ఫారెస్ట్ కవర్ 75% తగ్గింది. ఈ మార్పులు కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, లక్షలాది ప్రజల జీవనానికి కూడా ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కిలిమంజారో ప్రాంతం కేవలం ఒక పర్వతం కాదని, ఇది ఆఫ్రికా తూర్పు ప్రాంతంలో వాటర్ సైకిల్స్కు, వర్షపాతం వ్యవస్థకు, ఆహార సరఫరాకు, అడవి ఉత్పత్తులకు ప్రధాన ఆధారమని చెప్తున్నారు. ఈ పర్వతం నుంచి వెలువడే నీటిని టాంజానియా, కెనియా వంటి దేశాలు పంటకు సాగుకు వినియోగిస్తాయి. కానీ మొక్కల జాతులు అంతరించిపోతే ఆ పరిసరాల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. దీని ప్రభావం నేరుగా స్థానిక ప్రజల జీవనాధారంపై పడుతుంది. వాతావరణ మార్పు కన్నా వేగంగా భూభాగ వినియోగం మారడం, పర్యావరణ వ్యవస్థను దెబ్బతీయడం వంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. కానీ కిలిమంజారో ఉదాహరణ మనిషి చర్యలే ప్రకృతిపై ఎంత తీవ్ర ప్రభావం చూపగలవో చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అడవి పునరుద్ధరణ కార్యక్రమాలు, సహజ వనరుల సంరక్షణ, ఎకో ఫ్రెండ్లీ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం తప్పనిసరి. లేకపోతే ఈ పర్వతం తన పూర్వ వైభవాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా కిలిమంజారో పర్వతం ప్రాంతంలో నిశ్శబ్దంగా ఒక వినాశనం చోటు చేసుకుంటుంది. ఇది కేవలం ఆఫ్రికా సమస్య మాత్రమే కాదు, మనిషి ప్రకృతిపైన చూపిస్తున్న నిర్లక్ష్యం ఎంత ఖరీదుగా మారుతుందో గుర్తు చేసే ప్రకృతి హెచ్చరిక.